రోజాని కొట్టాడు. వాడే మాట్లాడాడు సార్. వాడే ఆ గ్యాంగ్కి లీడర్ అయి ఉంటాడు. ఇందులో ఫేస్ సరిగ్గా తెలియట్లేదు సార్. ఎలాగైనా సరే మేము కనిపెడతాం. వస్తాను సార్. ఓకే సార్. అంతా నా వల్లే. రాజమణి హారం నా దగ్గర ఉండడం వల్లే జరిగింది. బాధపడకు రోజా, నీకేం కాలేదు కదా, అది చాలు. నిజంగానే దొంగలు పడ్డారా? వాళ్ళకి రాజమణిహారం గురించి ఎలా తెలుసుంటుంది? అసలు వాళ్ళెవరై ఉంటారు? దుర్గమ్మ, ఏ రాజమణిహారాన్ని కాపాడాలని తాపత్రయపడుతున్నానో అదే దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారంట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాణి వారికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నానే. ఎవరు నన్ను వెతకాలి? ఎక్కడుందని తేవాలి? నువ్వు కాపలా కాస్తూనే ఉంటావుగా చిట్టి. ఆ దొంగలు నువ్వు చూడలేదా? లేదు ప్రేమ్, ఎవరో నన్ను షట్ డౌన్ చేశారు. ఏమంటున్నావు చిట్టి? రాత్రి నేను కాపలా కాస్తూ హాల్లోకి వచ్చాంచా. ఎవరో నా వెనక నుంచి వచ్చి నన్ను ఆఫ్ చేశారు. లేదంటే ఆ దొంగల పని పట్టేవాడిని. ఎవరో నిన్ను వెనక నుంచి వచ్చి ఆఫ్ చేశారు అంటే దొంగతనం జరిగిన దాంట్లో ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉన్నట్టే ఉంది బాబు. అలానే ఉంది చామ్. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చినట్టు కూడా లేదు. కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో కాజేసి ఉంటారు. కానీ ఎవరనే తెలియకుండా అడగలేం కదా. అవును ప్రేమ్, బయట వాళ్ళ మీద డౌట్ పడచ్చు. ఇంట్లో వాళ్ళ మీద డౌట్ పడి అడిగి వాళ్ళు కాదని తెలిస్తే చాలా గొడవ అవుతుంది. బాల్కనీలో నుంచి ఆ దొంగలొచ్చి చిట్టిని ఆఫ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చామ్. ఇది పోలీసుల ఎంక్వైరీలోనే తేలుతుంది. మనం ఇప్పుడే ఒక డెసిషన్కి రాలేం. ఇప్పుడు నాకు రాజమణిహారాన్ని ఎవరు దొంగలించారో కనిపెట్టడం చాలా ముఖ్యం. అమ్మా, రాజమణిహారం ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారో నువ్వే దారి చూపించాలి తల్లి. నీదే భారం. నువ్వు బాధపడక రోజా, నాకేం కాలేదు కదా. నువ్వు ఇంకా అది తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటే నిన్ను చూస్తూ నేను ఎలా ఉండగలను? దీన్ని చూస్తుంటేనే మండిపోతోంది. ఎప్పటికైనా రాజమణిహారాన్ని నా సొంతం చేసుకోవాలన్న నా యాంబిషన్ని దొంగలు కాజేసేలా చేసి చెడగొట్టు పెట్టింది. అసలు నాకే ఇచ్చుంటే ఇలా అయ్యేదా? పైకేమో ఏమీ అనలేకపోతున్నానో. ఛ! పోలీసు వాళ్ళు పోయారు. అసలైన ఇన్సూరెన్స్ వాళ్ళు రావాలి. ఇంకా రాలేదేంటి? హలో మేడం. కూర్చోండి. ఓకే మేడం. 100 ఏళ్ళురా మీకు. త్వరగా 100 కోట్లు క్లెయిమ్ చేయించాలి. మేడం, మీరు రాజమణిహారాన్ని మీ ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నారు? బ్యాంకు లాకర్లో పెడితే సేఫ్గా ఉండేది కదా. 100 కోట్లు ఇచ్చినా ఆ రాజమణిహారానికి భద్రత చాలా ముఖ్యం కదా మేడం. ఇలా చేశారేంటి? సార్, 100 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాను అంటేనే అది మాకు ఎంతో విలువైనదే అనే కదా. నేనేమి కేర్లెస్గా నాతో పాటు ఎక్కడికో బయటికి తీసుకెళ్తే దొంగతనం జరగలేదు సార్. కంచుకోట్లు లాంటి మా ఇంట్లో భద్రంగా దాచినా కూడా దొంగతనం జరిగింది. ఇలా జరుగుతుందని మేమేమి కలగనం కదా సార్. పోగొట్టుకోవాలని కోరిక మాకు అసలు ఉంటుందా? ఆ దొంగల పాపిష్టి కళ్ళు ఎలా పడ్డాయో ఏంటో ఎత్తుకెళ్ళిపోయారు.
మీ బాధ అర్థమవుతుంది మేడం, బట్ ఇంట్లో అలా ఉంచకూడదు కదా. ఆ ఆలోచన మీకు ముందే వచ్చుంటే బాగుండేది అంటున్నా. సార్, మీకు తెలియక మాట్లాడుతున్నారు. రాజమణిహారం అనేది మా కొల్హాపూర్ సంస్థానానికి ఒక కిరీటం లాంటిది. నేను ఆ సంస్థానానికి యువరాణిని. ఇదిలా ఫీల్ అయ్యే ఈరోజు రాజమణిహారం పోవడానికి కారణమైంది. నాలో అలజడి మొదలయ్యేలా చేసింది. అందుకనే సార్, యువరాణి ఎక్కడుంటే రాజమణిహారం అక్కడే ఉండాలన్నది మా కట్టుబాటు. నా దగ్గరే రాజమణిహారం ఉంచుకోవాల్సి వచ్చింది. బట్ ఆ దొంగ రాస్కల్స్కి నా దగ్గర ఉందని ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు. మా సంస్థానానికి మకుటం లాంటి ఆ రాజమణిహారాన్ని కాజేశారు. ఇది నాకు తీరని లోటు. పోలీసులు ఏమంటున్నారు? ఎలా అయినా వాళ్ళని పట్టుకుంటామని చెప్పారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరో తెలియలేదండి. గుర్తుపట్టకుండా మాస్కులు వేసుకుని వచ్చారు. మన దేశం కాదు అని రోజా చెప్తోంది. అవునా మేడం? కళ్ళ దగ్గర చూశాను సార్. కొరియా వాళ్ళు, చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళల్లాగా ఉన్నాయి సార్. ఇదేదో ఇంటర్నేషనల్ గ్యాంగ్ చేసినట్టుంది మేడం. ఎస్ఐ గారు కూడా అదే అన్నారు సార్. నాకైతే దొరకడం కష్టం అని అనిపిస్తుంది. ఇలాంటి మాటలు నేను కలలో కూడా వినకూడదు. నాకైతే దొరకడం కష్టం అని అనిపిస్తుంది. ఇలాంటి మాటలు నేను కలలో కూడా వినకూడదు. ఇన్సూరెన్స్ చేయించింది కదా, దానికి మీరేం సజెషన్ ఇస్తారు? మేమేం చెప్తాం సార్? పోలీసులు ఆ దొంగల్ని పట్టుకొని రాజమణిహారాన్ని రికవరీ చేసి మీకు ఇచ్చేస్తే ఓకే. అలా లేని పక్షంలో పోలీసులు ఆ రాజమణిహారం ఇక దొరకదని మాకు సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు మీకు ఇన్సూరెన్స్ మనీ క్లెయిమ్ అవుతుంది. ఆహా, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను అనేసారు. చెవిలో తేనె పోసినంత తీపిగా నోటికి తాకుతుంది. ఓకే మ్యామ్, వస్తాము. రాజమణిహారం ఎవరు తీసుకెళ్లారు? ఎలా తెలుసుకోవాలి? ఎలా? ఇన్సూరెన్స్ మనీ కూడా క్లెయిమ్ చేసుకునే దిశగానే వెళ్తుంది. ఇలాంటప్పుడు ఎవరికన్నా రాజమణిహారం ఇక్కడే ఉందని తెలిసిందో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. వేరే చోటికి మార్చాలి. ఈ ఇంట్లోనే అసలు ఉండకూడదు.